Praise the Lord. 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 తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా స్తోత్రం. యేసు ప్రభువా స్తోత్రం. యేసు ప్రభువా ఆరాధన. యేసు ప్రభువా ఆరాధన. Praise the Lord. 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 Praise Praise the Lord. the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఈనాటి ధ్యానాంశము యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనం. దాసరి కరుణ కుమారి, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన్నా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. ఇది ఈనాటి వాక్య ధ్యానాంశం. ఇందులో మనకి 3 ఉంటాయి. ఒకటి గోధుమ గింజ, రెండవది నశించటం, మూడవది ఫలించుట. మొదటిది గోధుమ గింజ. ఈ గోధుమ గింజ ఎవరో కాదు, ప్రభువైన యేసయ్య. రెండవది నశించటం అనగా దేవుడైనటువంటి యేసు ప్రభు నరుడుగా మన మధ్య జన్మించాడు. నరుడుగా మన మధ్య జన్మించినటువంటి యేసయ్య అవమానాలు, నిందలు, కష్టాలు, శ్రమలు, ముళ్ళ కిరీటం, సిలువను మోయటం, కొరడా దెబ్బలు, చివరికి సిలువలో చంపబడటం, ఇవి ఆయన శ్రమలు, బాధలు, సాక్రిఫైస్, త్యాగం. నశించటం అంటే త్యాగం చేయటం. సో తన దైవత్వమును తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సో ఫలించటం, 3వ రోజున తిరిగి లేవటం. సో 3. గోధుమ గింజ అనగా యేసు ప్రభు. నశించటం అంటే త్యాగం చేయటం. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, తన ఇష్టాలను త్యాగం చేశాడు, తన కోరికను త్యాగం చేశాడు, తన శరీరాన్ని త్యాగం చేశాడు, తన రక్తాన్ని త్యాగం చేశాడు, తన 33.5 సంవత్సరాన్ని త్యాగం చేశాడు. త్యాగము చేయగా వచ్చిన ఫలం పునరుత్థానం. ఏంటి? ప్రైజ్ ద లార్డ్. సో గోధుమ గింజ అంటే ఎవరు? ఓకే, వెరీ గుడ్, క్లియర్. రెండవది భూమిలో నశించటం అంటే త్యాగం చేయటం. ఏంటి? త్యాగం. ఓకే, త్యాగం చేస్తే దేవుడేమిస్తాడు? ఫలమేంటి? పునరుత్థానం. ఈ 3. ఒకటి గోధుమ గింజ, రెండవది నశించటం, మూడవది ఫలించటం. గోధుమ గింజ అనగా యేసు ప్రభు, నశించటం అంటే త్యాగం చేయటం, ఫలించటం అంటే పునరుత్థానం అవటం. ప్రైజ్ ద లార్డ్. ఇదంటే యేసయ్యకి. మరి మనము గోధుమ గింజలమేనా? క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు ఎవరు? క్రీస్తును అనుసరించే వాళ్ళే క్రైస్తవులు కదా. బాప్తిస్మము పొందిన వాళ్ళందరూ క్రైస్తవులేనా? దేవుని వాక్యము చెప్పేవారందరూ క్రైస్తవులేనా? బైబిలు చేతబట్టి వాక్యము చెప్పేవారందరూ క్రైస్తవులేనా? ప్రార్థన చేసేవారందరూ క్రైస్తవులేనా? పాటలు పాడే వాళ్ళందరూ క్రైస్తవులేనా? మతం మారేవాళ్ళు క్రైస్తవులా? ఎవరు క్రైస్తవులంటే? త్యాగం చేసేవాళ్ళు. చెప్పారేది ఇక్కడ? దేవుని వాక్యం ప్రకారం నడిచేవాళ్ళు. ఒకసారి గట్టి చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 50వ వచనంలో ఏమన్నారు చూడండి.
మరియు పరలోకమందలి నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరి, నా సోదరుడు, నా తల్లి. క్రైస్తవులంటే ఎవరు? బాప్తిజం తీసుకున్నవాడు క్రైస్తవులు కాదు. వినండి జాగ్రత్తగా. సంఘము మారితే క్రైస్తవ్యము కాదు, మతం మారితే క్రైస్తవ్యము కాదు. బైబిలు చేతబట్టి దేవుని వాక్యమును బోధిస్తే క్రైస్తవ్యము కాదు. మైకు పట్టుకొని పాటలు పాడితే క్రైస్తవ్యము కాదు. బట్టలు మార్చుకొని తెల్లని వస్త్రాలు ధరించి దేవాలయానికి వస్తే క్రైస్తవ్యము కాదు. నువ్వు క్రైస్తవుడివి కానే కాదు, గుర్తుపెట్టుకోండి. నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే యేసు ప్రభు చెప్పినట్టుగా నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, సేవకులు ఎక్కువైపోతుంది, దేవుని వాక్యము బోధించే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. కానీ నిజమైన క్రైస్తవులు తక్కువైపోతున్నారు. యథార్థమైన క్రైస్తవులు, దేవుని వాక్యానికి లోబడే బ్రతికే క్రైస్తవులు ఏమైపోతున్నారు? తక్కువైపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము ఎవరు అంటే బాప్తిస్మము ద్వారా దేవుని బిడ్డలమయ్యాం. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకుందాం. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇద్దరు గట్టారు. మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి ఎప్పుడు, మనలోకి ఎప్పుడు వస్తాడంటే మనము బాప్తిస్మము తీసుకున్నప్పుడు, లేదా జ్ఞానస్నానము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి. ఉదాహరణకి పౌలు గారు ఎఫెసీకి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. కాబట్టి మనలో చాలామంది బాప్తిస్మము సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి దిగొచ్చాడన్న సంగతి చాలా మందికి తెలియదు. కానీ అందరం తీసుకున్నాం. ఏంటిది? అందరం తీసుకున్నాం జ్ఞానస్థానం. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే జ్ఞానస్థానము తీసుకున్నావో అప్పుడు నువ్వు నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెడుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, బిడ్డలారా మీ బాప్తిస్మము వలన, మీ జ్ఞానస్థానం వల్ల మీలో భయకంపితులను చేసే ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజున మనలో చాలామంది భయపడతారు చీకటికి, మనలో చాలామంది భయపడతారు లోక శక్తులకి, మనలో చాలామంది భయపడతారు లోకములో ఉన్న నరులకి. అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ కాదు. లోకానికి నువ్వు భయపడుతున్నావంటే దుష్ట శక్తులకి, అంధకార శక్తులకి, పాప శక్తులకి, మాంత్రిక శక్తులకి, చేతబడు శక్తులకి, రాజకీయం అనే శక్తికి, ధనం అనే శక్తికి నువ్వు భయపడుతున్నావంటే నీలో దేవుని ఆత్మ లేదు. ఏ ఆత్మ ఉంది? సాతాను ఆత్మ ఉంది. అందుకే భగవంతుడు చూడండి ఏమన్నాడు, ఏలయనా 14వ వచనం, ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ. అంటే దేవుడు మనకిచ్చింది బానిసత్వపు ఆత్మన, ధైర్యమును వసగే ఆత్మనా? మరి నీలో ధైర్యం ఉందా?
కష్టాలు వస్తే నా దేవుడు నాకు తోడున్నాడు, రోగం వస్తే నా దేవుడు నాకు తోడు ఉన్నాడు, లోకమంతా ఏకమైన నా దేవుడు నాకు తోడు ఉన్నాడన్న ధైర్యం నీకుందా? అడుగడుగును భయపడుతున్నావా? అడుగడుగున నువ్వు భయపడుతున్నావంటే నీలో భయకంపితుడైన దుష్టాత్మ ఉంది. భయపడకుండా ధైర్యంగా ఉన్నావంటే నీలో దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ మనం బాప్తిస్మం సమయంలో పొందుకుంటాం. అందుకే చూడండి, ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించున్నది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వమును వసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. అంటే మనలోనికి ప్రవేశపెట్టినటువంటి ఆత్మ దేవుని ఆత్మ. ఎవరైతే దేవుని ఆత్మ తనలో ఉంటుందో వాళ్ళు అంటారట తండ్రి అబ్బా అంటారట. ఇంకొక మాటలో చెప్పాలంటే బిడ్డలకి ధైర్యం ఎక్కువ. ఎవరిని చూస్తే? తల్లిదండ్రులను చూస్తే చాలా ధైర్యం ఎక్కువ. చిన్న వయసులో మా అమ్మ ఉండారు, అక్కడ వరకు ఎందుకండి, భర్త ఎన్ని కొట్టినా కూడా భార్య అలిగి ఎక్కడికి వెళ్ళిద్ది? పుట్టింటికి వెళ్ళిద్ది. ఏంటి ఆ ధైర్యం? నా భర్త నన్ను పట్టించుకోకపోయినా, నా బిడ్డలు నన్ను పట్టించుకోకపోయినా, నా వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా నాకంటూ నా తల్లి తండ్రి ఉన్నారన్న ధైర్యం. అదేవిధంగా భగవంతుడు మనలో తన ఆత్మను ప్రవేశపెట్టాడు. మనలో కూడా నా దేవుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడన్న ధైర్యం మనకు ఉండాలి. ఆ ఆత్మ, ఆ ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే. నీలో ఆ ధైర్యం లేదనుకో, భయకంపితులను చేసే బానిసత్వపు ఆత్మ నీలో ఉన్నట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే చూడండి, తల్లిదండ్రులు చనిపోతే ఆడపిల్లలు పుట్టింటికి పోవటం మానేస్తారు. ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు ఉన్నంతసేపు ఉన్న స్వేచ్ఛ, ఆ ధైర్యం, ఆ ప్రేమానురాగాలు ఆ తల్లిదండ్రులు చనిపోయినాక అంతగా ఉండవు. తమ్ముడు నీవాడు కావచ్చు, కానీ మరదలో నీ ఆవిడ కాదు, వదిన నీ ఆవిడ కాదు, అంటే నీ బంధువు కాదు. అంటే మన తల్లి మన తండ్రి బ్రతికి ఉండగా మనకెంత ధైర్యం ఉంటుందో, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనకు కూడా అంతే. బాప్తిస్మం సమయంలో మనము స్వీకరించినటువంటిది భయకంపితులను చేసే ఆత్మ కాదు, దత్తపుత్రత్వమును వసగే ఆత్మ. దత్తపుత్రత్వమును వసగే ఆత్మను ఎవరైతే పొందుతారో వారట నా తండ్రి, నా దేవా, నా అబ్బా అని పిలుస్తారట. అంటే నా దేవుడు నాకున్నాడన్న ధైర్యం. ప్రైజ్ ద లార్డ్. తర్వాత చదవండి 16వ వచనం. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు గోధుమ గింజ అయితే మనం ఎవరివి? దేవుని బిడ్డలం. అక్కడ చూడండి 16వ వచనం. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము ఎవరి బిడ్డలమాట? యేసు ప్రభు వారు గోధుమ గింజ, మనం కూడా గోధుమ గింజలమే. యేసు ప్రభు వారు తండ్రి దేవుడికి ప్రియమైన కుమారుడు. మనం కూడా బాప్తిస్మము ద్వారా మనలో తండ్రి దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టి మనలో కూడా ఆయన బిడ్డల్ని చేసుకున్నాడు. సో మనం కూడా గోధుమ గింజలమా కాదా? అవునా కాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో గోధుమ గింజ యేసు ప్రభు, మనం కూడా ఏ గింజలో? మనం ఎవరి బిడ్డలో? యేసయ్య ఎవరి బిడ్డ? తండ్రికి ప్రియమైన బిడ్డలు. మనం ఎవరి బిడ్డలం? మనం కూడా తండ్రికి ప్రియమైన. కాబట్టి క్రైస్తవులారా, మీరు దేవునికి ప్రియమైన బిడ్డలు, మీరందరూ గోధుమ గింజలు. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన క్రిస్టియన్స్? బాప్తిజమము పొందిన వాళ్ళ, దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతూ
దేవుని బిడ్డలుగా సాక్ష్యమిచ్చువారా? దేవుని బిడ్డలుగా మనమండి. నేను చెప్పేది ఒకటే, హృదయ పరివర్తన లేని 99 గొర్రెల కంటే హృదయ పరివర్తన కలిగిన ఒక్క గొర్రె విషయంలో తండ్రి దేవుడు సంతోషపడుతున్నాడు. అంటే హృదయ పరివర్తన లేని 99 క్రైస్తవుల కంటే పరిశుద్ధత లేని, వినయము లేని, విధేయత లేని, విశ్వాసము లేని, దైవ భయము లేని, దైవ నమ్మకము లేని, దైవ భక్తి లేని 99 క్రైస్తవుల కంటే వినయము, విధేయత, విశ్వాసము, భక్తి, దైవ జ్ఞానము కలిగిన, పవిత్రత కలిగిన ఒక్క క్రైస్తవుడి విషయంలో భగవంతుడు సంతోషపడతాడు. మరి నువ్వు ఆ ఒక్క క్రైస్తవుడువా? 99లో ఒకదానివా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక మనము హృదయ పరివర్తన లేని 99లో మనం ఉండొద్దు. వేషధారుల వలె మనము ఉండొద్దు. ఏ దారులు? వెలుగు బిడ్డలమని చెప్పుకుంటూ చీకటి బ్రతకకూడదు. క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ సాతాను బ్రతుకు మనము బ్రతకూడదు. పవిత్రులమని చెప్పుకుంటూ పాపపు బ్రతకూడదు. ఇది నా తప్పు, ఇది నా తప్పు అని ఇక్కడ చెప్పుకుంటూ బయటికి వెళ్ళి మనం తప్పు చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. సో గోధుమ గింజ అంటే యేసు ప్రభు, మనం కూడా గోధుమ గింజలమే. రెండవ పదం ఏంటి? గోధుమ గింజ భూమిలో పడి నశించటం అంటే త్యాగం. అవునా? ఏం త్యాగం చేయాల? యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనం ఏం త్యాగం చేయాలి? బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో చూద్దాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై ఏమవుతాడట? నీ ప్రాణాన్ని ప్రేమిస్తే నాశనం అయిపోతావు. నీ ప్రాణాన్ని ద్వేషిస్తే నీకు నిత్య జీవం. అంటే ప్రాణాన్ని ద్వేషించటం అంటే ఏంటి? ప్రాణాన్ని ద్వేషించటం అంటే శారీరకమైన కోరికలని ద్వేషించటం. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం చూసారా? 8వ అధ్యాయం 5వ వచనం. ఎవరో చదివిన వాళ్ళు చదవద్దు, చదవాల్సిన చదువు మీరు చదవమా? ఏలైనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికి తన మనస్సులను అర్పిస్తారు. గుర్తుపెట్టుకోండి, శరీరం కోరే కోరికలన్నీ పాపపు కోరికలు. ఇప్పుడు శారీరక కోరికలు ఏంటివి? ఆగు, శారీరక కోరికలు ఏంటో చూద్దాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము చూసారా? కోటేశ్వరమ్మ రెడీగా ఉండాలి. అవంటే ఏంటి? శరీర కార్యములు సుస్పష్టమే. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము చదువమ్మా. అవి ఏవనగా శరీర కార్యాలు. చూడండి, శరీరాన్ని ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు ఈ పనులు చేస్తాడట. శరీర కార్యములు ఏమన్నా? శరీర కార్యములు స్పష్టమే, సుస్పష్టమే. అవి ఏమన్నా? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు,
వినోదములు వినోదాలు మొదలవి. ప్రైజ్ ది లార్డ్. ఏం త్యాగం చేయాలమ్మా? ఏం త్యాగం చేయాలా? గోధుమ గింజ భూమిలో పడి నశించటం అంటే త్యాగం. ఏం త్యాగం చేయాలా? శారీరక క్రియలు త్యాగం చేయాల. శారీరక క్రియలు ఏమన్నా నేను చదువుతున్నా వినండి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు. ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు త్యాగం చేయాల. ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు వదిలేయాల. ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు జీవితంలో ఉండకూడదు. అప్పుడు మాత్రమే నువ్వు త్యాగం చేసినట్టు. యేసు ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కోపం వదిలేశాడు, స్వార్థం వదిలేశాడు, గర్వం వదిలేశాడు, విందులు వినోదాలు వదిలేశాడు, శారీరకమైన కోరికలు వదిలేశాడు. త్యాగం చేయటం అంటే అదే. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి త్యాగం అంటే చెబుతా వినండి. మళ్ళీ వచ్చే నెల ఈ టైం కల్లా మనం అందరం బిజీగా ఉంటాం. ఎందుకు? శ్రమల దినాలు వస్తున్నాయి. ఏ దినాలు? శ్రమల దినాల్లో జరిగేది ఏంటంటే వినండి జాగ్రత్తగా. అందరూ ఉపవాసం ఉంటాం. అవునా? అందరూ ఏముంటాం? ఉపవాసం ఉండటం అంటే ఏంటో తెలుసా? నీకు ఇష్టమైన దానిని త్యాగం చేయటమే నిజమైన ఉపవాసం. ఉదాహరణకి ఈ 40 రోజుల పాటు సీరియల్ చూడకుండా ఉంటమే త్యాగం. కొంతమందికి పూలంటే ఇష్టం. ఈ 40 రోజులు పూలు పెట్టుకోకుండా ఉండటమే త్యాగం. కొంతమంది ఇక పడుకుంటే మంచం మీదే, కింద పడుకోరు. మంచం ఉంటేనే పడక వాళ్ళకి. అలాంటి వాళ్ళు కింద పడుకోవటమే త్యాగం. ఇంకొంతమంది వేడి నీళ్ళు లేకపోతే స్నానం చేయరు. సన్నీళ్ళతో స్నానం చేయటమే త్యాగం. నీకు సిగరెట్ తాగే అలవాటు ఉంది, తాగకుండా ఉండటమే త్యాగం. నీకు మందు తాగే అలవాటు ఉంది, తాగకుండా ఉండటమే త్యాగం. నీకు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పే అలవాటు ఉంది, అవి చెప్పకుండా ఉండటమే త్యాగం. ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే నీకు అసూయ ఎక్కువ, అసూయ పడకుండా ఉండటమే త్యాగం. ఇవి త్యాగం అంటే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏదైతే ఇష్టమో దానిని చెయ్యకుండా ఉండటమే త్యాగం. మొన్న క్రిస్మస్కు ముందు సిస్టర్స్కి మా పైన ఇంటి మీద భోజనాలు పెట్టాం. చేపలు, చికెను, మటను అన్నీ ఏర్పాటు చేశాం. ఓ సిస్టర్ గారు చికెన్ తినలా, చేప తినలా, ఏం తినలా. సిస్టర్ గారిని అడిగితే, ఫాదర్ చికెన్ అంటే నాకు ఇష్టం, కోడిగుడ్డు అంటే ఇష్టం, ఫిష్ అంటే ఇష్టం, కానీ నేను తినను అన్నారు. ఎందుకు తినరంటే ఆగమన కాలంలో అంటే క్రిస్మస్ పండగకు ముందు నాకు ఇష్టమైన దానిని నేను త్యాగం చేస్తున్నా. అది మన జీవితంలో త్యాగం అంటే మనకి ఇష్టం, బాగా ఏదైతే ఇష్టం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం, కొంతమంది హాట్ అంటే ఇష్టం, కొంతమందికి గుడికి రాకుండా నిద్రపోవటం అంటే ఇష్టం. ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. కొంతమందికి లేచిన దగ్గర నుండి ఫోన్ చూడటం ఇష్టం, కొంతమందికి ఇక ఏదో రకరకాల బలహీనతలు ఉంటాయి. వీటన్నిటిని వదిలిపెట్టటమే, వాటన్నిటిని చేయకుండా ఉండటమే త్యాగం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా సలోమి, నువ్వే చదవాలి. రోమిలకు రాసిన లేఖ ఏలైనా 8వ అధ్యాయం 5వ వచనం. ఏలైనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో దానికే మన మనస్సుని. నాదో ప్రశ్న, నీ మనసుని ఎవరికి అప్పగించావు? నీలో ఉన్న దేవుని ఆత్మక, శరీరం కోరే శరీర క్రియలక? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరట పౌలు గారట తాను బోధించిన దానిని ఆచరించటం కోసమట తన శరీరాన్ని తాను నలగొట్టుకునేవాడట. ఏం చేసేవాడట?
నలగొట్టు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము తీసారా? 27వ వచనం. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరాన్ని నలగగొట్టుకొనుచు ఎందులో పెట్టుకున్నాడట? నీ శరీరము ఆత్మదేవుని అదుపులో ఉండాలంటే, నీ శరీరము పవిత్రత అనే మార్గములో ఉండాలంటే, నీ శరీరము మంచితనం అనే మార్గములో ఉండాలి అంటే, నువ్వు విన్న దానిని పాటించటం కోసం, నేను చెప్పిన దానిని చెయ్యటం కోసం శరీరాన్ని ఏం చేయాలట? నలగొట్టుకోవాలట. నలగొట్టడం అంటే ఏంటి తెలుసా? రోట్లు వేసి దంచటం కాదు. ఇష్టమైనటువంటి వాటిని త్యాగం, కాస్త ఉపవాసం ఉండి తిండి తగ్గిస్తే అది దేవుడి లైన్లో పడిద్ది. అర్థమైందా? కడుపు నిండా తిన్నావు, కంటి నిండా ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కంటి నిండా నిద్రపోస్తే ఒంటికి ఏమొచ్చుద్ది? కండొచ్చుద్ది. ఒంటికి కండొచ్చినాక ఇదేం కోరుకుంటుంది? సుఖం కోరుకుంటుంది. అర్థమైందా? ఈ సుఖాల వెంట శరీరము పరిగెత్తకుండా ఉండటం కోసం పౌలు గారు అంటున్నారు, అయ్యా నేను చెప్పింది చేయటం కోసం నా శరీరాన్ని నలగగొట్టుకున్నాని, నా శరీరాన్ని అదుపులో. ఈరోజు నీ శరీరం అదుపులో ఉందా? గుళ్ళో అనుకుంటాం, ఇక ఇంటికి వెళ్ళి అబద్ధం ఆడకూడదు, బూతు మాట తిట్టకూడదు అనుకుంటాం. దారిని పోతూనే తిట్టుకుంటూ పోతారు. అంటే నీ శరీరం నీ అదుపులో లేదు. నువ్వు అనుకుంటా, ఇంకా నేను శ్రమల దినాలలో ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలనుకుంటా. మన ఊర్లో ఎవరో ఒకరు చనిపోతారు, దినానికి చికెన్ పెడతారు, తినేస్తారు. నీ శరీరం అదుపులో. మాల నువ్వు వేసుకున్నావు, మాల వేసుకున్న తర్వాత 10 రోజులు బాగా ఉపవాసం ఉండావు, ఇక అదుపులో ఉండట్లా. ఏంటిది? శరీరం. ఎవరు చూడలేదులే అని చెప్పేసి 3 పూట్ల, ఉదయం 10 ఇడ్లీ, మధ్యాహ్నం 10 ఇడ్లీ, సాయంత్రం. అంటే నీ శరీరాన్ని అదుపులో పెడితేనే నువ్వు దేవుని అదుపులో ఉంటావు. కాబట్టి త్యాగం చేయండి. నీకు ఏదైతే ఇష్టమో దాన్ని త్యాగం చేయండి. ఏదైతే నిన్ను దేవుని నుండి దూరం చేస్తుందో దానికి దూరంగా మీరు వెళ్ళండి. నీ జీవితాన్ని ఏదైతే నాశనం చేస్తుందో దాన్ని వదిలేయండి. నిన్ను ఏడిపించేదాన్ని వదిలేయండి, నీ పరువు తీసేదాన్ని వదిలేయండి. నిన్ను సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉంచే దేవునిలో బలంగా ఉండండి. నశించటం అంటే త్యాగం. అందుకే నా నిమిత్తము నువ్వు నీ ప్రాణాన్ని త్యాగం చేస్తే ఏ జీవితం ఇస్తాడట? నిత్య జీవితం ఇస్తాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఏం చేయాలి? ఒక రకంగా చెప్పాలంటే, ఇక్కడ ఉన్న మిమ్మందరిని భగవంతుడు దీవించునుగాక. ఎందుకు అంటున్నానంటే, మీకు కూడా ఇష్టమే ఏంటి? సీరియల్ చూడటం. అయినా త్యాగం చేసి వచ్చారు. దేవుడు దీవించునుగాక. మీకు ఇష్టమే బజార్లో కూర్చొని కాస్త ముచ్చట చెప్పు కోసం అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారు. మీకు ఇష్టమే ఫోన్లో కాసేపు యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, ట్విట్టర్ చూసుకొని టైం పాస్ చేయటం, అవన్నీ ప్రక్కన పెట్టి వచ్చారు. దీన్ని ఏమంటారు? త్యాగం. దేవుని కోసం, నీ బ్రతుకుని బాగు చేసుకోవటం కోసం, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవటం కోసం, నీవు దేవునిలో బలపడి ఎదగటం కోసం అవన్నీ ప్రక్కన పెట్టావే, దీనిని ఏమంటారు? త్యాగం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నశించటం అంటే త్యాగం చేయటం. అయితే త్యాగం చేస్తే భగవంతుడే నీకు బహుమానం ఇస్తాడు. నరేరెవరు బహుమానం ఎవరు? ఉదాహరణకి వినండి జాగ్రత్తగా దేవుని బిడ్డలు. త్యాగం అంటే ఏంటిది? సాయంత్రం 6 గంటలకి నిమ్మకాయలకి వెళ్ళొచ్చిన తల్లి ప్లేట్లో అన్నం వేసుకొని ముద్దన్నం కొద్దిగా పచ్చడి వేసుకొని తింటూ ఉంటుంది. ఈ లోపల స్కూల్కి వెళ్ళిన కొడుకు ఇంటికి వచ్చాడు. అమ్మ ఆకలేసింది అంటే తల్లి ఏం చేసేదో తెలుసా? ఆ అన్నం అంతా తినమనిచ్చిద్ది, తినయ్యా అంటది. దీన్ని ఏమంటారు? త్యాగం. మనం కూడా దానిని, నాకు లేకపోయినా పర్వాలా నువ్వు తింటే, నేను నాశనం అయిపోయినా అంటే నేను బాధపడ్డా పర్వాలా నువ్వు బాగుంటే
చాలు. నేను ఏడ్చినా పర్వాలా, మీరు సంతోషంగా ఉంటే దీన్ని ఏమంటారు? త్యాగం. యేసయ్య తాను ఏడ్చాడు, మనల్ని నవ్వించాడు. తాను గాయాలపై అయ్యాడు, మనకి స్వస్థత ఇచ్చాడు. తన రక్తం కార్చాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. తాను దప్పిక కొన్నాడు, మన దప్పిక తీర్చాడు. తాను సిలువలో వేలాడారు, మనల్ని మహిమ కలిగిన బిడ్డలుగా చేశాడు. ఇది త్యాగం అంటే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక తల్లి బిడ్డ కోసం త్యాగం చేసినట్టుగా మనం కూడా త్యాగము చేయాలి. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఈ తల్లి ఏం చేసింది? ఉన్న ముద్దలో కొద్దిగా తాను తిని కొద్ది కొడుకు పెట్టింది. దీన్ని ఏమంటారు? సహాయం. ఏంటి? సహాయం. తల్లి ఒక ముద్ద ఉంది, మీరమ్మ ముద్ద ఉంది. ఆ ముద్దలో సగం కొడుకు పెట్టింది, సగం తాను. దీన్ని ఏమంటారు? సహాయం. మొత్తం ఇచ్చింది. దీన్ని ఏమంటారు? ఇది త్యాగం అంటే. సో ప్రభు అంటున్నారు, గోధుమ గింజలు మీరు నశించడం అంటే త్యాగం చేయటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక మూడోది ఏంటిది? ఫలించటం. ఏంటండి? ఫలించటం. మనం అందరం ఎవరో తెలుసా? యేసు ప్రభుని మహిమ కలిగిన దేహంలో పాలి. మహిమ కలిగిన దేహం అంటే చనిపోక ముందా, చనిపోయి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత? గట్టి చెప్పండి. యేసు ప్రభుని మహిమ కలిగిన దేహం అంటే చనిపోక ముందు కాదు, చనిపోయి 3వ రోజున తిరిగి లేచిన దేహం మహిమ కలిగిన దేహం. ఎవరైతే త్యాగం చేస్తారో వారందరూ ఆ మహిమ కలిగిన దేహంలో భాగం. ఈ మహిమ కలిగిన దేహానికి ఇక మరణము లేదు. ఈ మహిమ కలిగిన దేహానికి అంతము లేదు. ఈ మహిమ కలిగిన దేహానికి కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, బాధలు ఏమీ ఉండవు. ఎందుకనగా అది మహిమ కలిగిన, అది లోకానికి చెందిన దేహం కాదు. అయితే త్యాగం చేసిన వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే, మీరు నా మహిమ కలిగిన దేహంలో పాలి భాగస్థులు. అందుకే ఏమన్నారు? తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణమును త్యాగం చేయువాడు దానిని. చూడండి, యోహాను 12:25. యోహాను 12:25. నన్ను సేవించగోరువాడు 25 కదా. తన ప్రాణమును ప్రేమించువాడు. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు ఏది త్యాగం చేయలేడండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున, ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించమంటే ఏంటి? శారీరకమైన క్రియలను ద్వేషించటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన ప్రాణమును ద్వేషించువాడు దానిని. దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? నిత్య. ఓ క్రైస్తవుడువు, నువ్వు గోధుమ గింజవి, నువ్వు త్యాగం చేస్తే దేవుడు నీకు ఇచ్చే బహుమానం నిత్య జీవం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి ఇక్కడ గోధుమ గింజ అంటే క్రైస్తవుడు. రెండవది నశించటం అంటే త్యాగం చేయటం. బహుమానం అనగా మహిమ కలిగిన దేహంలో పాలిభాగస్థులమైన మనము నిత్య జీవములకి వెళతాము. ప్రైజ్ ద లార్డ్. అందుకే వాక్యం ఏం చెబుతుంది? చదువుకొని ముగిద్దాం. రోమీలకు రాసిన లేఖ తీసారా? 6వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఎలయనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకి. ఏ క్రీస్తు? పునరుత్థాన క్రీస్తా? మరణానికి ముందు క్రీస్తా? నజరేయుడైన యేసు అనే క్రీస్తా? పునరుత్థాన క్రీస్తా? అందుకే ఏలయనా మరణము నుండి లేవనెత్తబడిన
ఇక్కడ మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు అంటే పునరుత్థానుడైన క్రీస్తు. మరణింపడని మనకి అంటే యేసు ప్రభు పునరుత్థాన దేహానికి మరణం ఉందా లేదా? ఉందా లేదా? లేదా? లేదు. మనము బాప్తిస్మము ద్వారా ఎవరి దేహంలో భాగం? క్రీస్తు పునరుత్థాన దేహంలో భాగం. క్రీస్తు పునరుత్థాన దేహంలో భాగమైన మనకి మరణం ఉంటుందా? ఉదాహరణకి లాజరు మరణించాడా? ఆయన ఆత్మ మరణించిందా? అబ్రహాం దగ్గరికి వెళ్ళిందా? మరణము లేనటువంటి ఆత్మ. తర్వాత చదవండి. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము. ఎవరి మీద ఆధిపత్యం లేదట? మన మీద కూడా సాతానుగాడికి ఎలాంటి అధికారము? ఎందుకు? మనం ఆయన బిడ్డలం. ఎందుకు? మనము ఆయన దేహంలో భాగం. ఎందుకు? మనము స్వీకరించినటువంటిది దేవుని ఆత్మ, భయకంపితులను చేసే ఆత్మ కాదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు. ఈరోజున చావంటే భయపడతాం అందరం, కానీ గుర్తుపెట్టుకో, ఈరోజున చావుకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అనగా బాప్తిస్మము ద్వారా మనము పొందుకున్న ఆత్మ దేవుని ఆత్మ. బాప్తిస్మము ద్వారా మనము దేవుని బిడ్డలం. బాప్తిస్మము ద్వారా మనము పునరుత్థాన దేహంలో భాగం. పునరుత్థాన దేహానికి మరణం అనేది, అప్పుడు మనకు కూడా మరణం ఉంటుందా ఉండదా? లేదు. మరి అందరూ సావు అంటే నేను చచ్చిపోతా ప్రార్థన చేయండి, నేను చచ్చిపోతా ప్రార్థన. మీకు సీక్రెట్ చెబుతా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తానే. ఈ సీక్రెట్ చెబుతా వినండి. నేను అడిగి చప్పట్లు కొట్టండి. మేము జ్ఞానస్థానం పొందాం అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. మేము జ్ఞానస్థానంలో పరిశుద్ధాత్మను స్వీకరించాం అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. మూడోది, జ్ఞానస్థానము ద్వారా మేము యేసయ్య దేహంలో భాగం అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఓకే. జ్ఞానస్థానము ద్వారా మేము దేవుని ఆత్మను పొందుకున్నాం అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు నా ప్రశ్న వినండి జాగ్రత్తగా, సూటిగా అడుగుతున్నా. నీ దేహం నీదా దేవుడిదా? నీదా దేవుడిదా? అది ఏ దేహం? మరి ఈ మహిమ కలిగిన దేహాన్ని ఎలకల ముందు, పురుగుల ముందు, గొలకల ముందు తాగితే దేవుడు ఏమైపోవాలా? అది దేవునికి అగౌరవం కాదా? అది దేవునికి అమర్యాద కాదా? పెట్రోల్ పోసుకోవటం, ఊరేసుకొని తగలబెట్టం, కత్తులు పెట్టి కోసుకోవటం, అదే నీ దేహమా? అర్థమైంది నేను చెప్పింది? అది నీ దేహము కాదు, అది దేవుడి దేహం. నేను మరలా చెబుతున్నా వినండి. జ్ఞానస్థానము ద్వారా మనం దేవుని ఆత్మను పొందుకుందాం. జ్ఞానస్థానము ద్వారా మనం దేవుని దేహంలో భాగమయ్యాం. జ్ఞానస్థానము ద్వారా మనం దేవునికి బిడ్డలమయ్యాం. జ్ఞానస్థానము ద్వారా యేసు ప్రభుని పునరుత్థాన దేహంలో పాలిభాగస్థలమయ్యాం. అప్పుడు మన దేహం మనది, మన దేహం దేవుడిది. మరి నీ దేహం దేవుడిదైనప్పుడు ఈ దేహాన్ని పెట్రోల్ పోసి, డీజిల్ వేసి, ఎలికల మందు, గులికల మందు ఊరేసుకొని కత్తి పెట్టి కోసుకోవటం ఇంతకంటే పాపం మరి ఏ పాపం ఉండదేమో. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు చేతులు ఎందుకు కోసుకుంటారు తెలుసా? చచ్చిపోవటానికి కాదు, వాళ్ళని భయపెట్టడానికి. ఎవరిని భయపెట్టడానికి? అమ్మో చేయి కోసుకుందని ఒట్టిదే. వాళ్ళు పైన ఒక్క లేయర్. శరీరానికి ఎన్ని పొరలు ఉంటాయి? 7 పొరలు ఉంటాయి. ఒక్క పొర తెగిద్ది. అమ్మో చచ్చిపోతే చెడ్డ పేరు. భయపెట్టేవాడు ఎప్పుడు మనల్ని చంపడం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గోధుమ గింజ ఎవరు? మనం కాదా? మనం కూడా. రెండవది నశించటం అనగా, మూడవది ఫలించటం. ఫలించటం అంటే ఆయన దేహంలో భాగం, మనకు వచ్చే భాగ్యం పునరుత్థానం, అంటే నిత్య జీవం, పునరుత్థానం. ప్రైజ్ ది లార్డ్. ఇక చివరిగా ప్రశ్న అడిగి,
క్రైస్తవుల్ని ఎందుకు దూషిస్తున్నారు, ఎందుకు ద్వేషిస్తున్నారు, ఎందుకు అవమానపరుస్తున్నారు, ఎందుకు చులకనగా మాట్లాడుతున్నారు? చెప్పలేదు. నేను మళ్ళా క్రైస్తవుల్ని ఎందుకు దూషిస్తున్నారు, ఎందుకు ద్వేషిస్తున్నారు, ఎందుకు చులకనగా మాట్లాడుతున్నారు, ఎందుకు వాళ్ళని బాధ పెడుతున్నారు? మార్తమ్మకు త్యాగం చేసావు కానీ ఇది ఒక్కటే త్యాగం చేయాల. ప్రైజ్ ది లార్డ్. మొదటిది వినండి జాగ్రత్తగా. నిజంగా నీవు క్రైస్తవ జీవితం, సత్యం అనే జీవితం, యథార్థత అనే జీవితం, పవిత్రత అనే జీవితం నువ్వు జీవిస్తే తప్పనిసరిగా నీకు కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు తప్పవు. అయితే ఈ పవిత్ర జీవితం జీవించటం వలన, సత్యం అనే జీవితం జీవించటం వలన, యథార్థత అనే జీవితం జీవించటం వలన వచ్చే కష్టాలు, శ్రమలు దేవుడి దగ్గర నుండి కాదు. ఎవరి వైపు నుండి? సాతాను వైపు నుండి. అర్థమైందా? ఉదాహరణ, మార్తమ్మ అబద్ధం ఆడదు, దొంగతనం చేయదు, పళ్ళు సొమ్మును అపహరించదు, చక్కగా గుళ్ళోకి వచ్చింది. వాళ్ళ భర్త ఏదో 4 దొంగతనాలు చేస్తే, ఎందుకయ్యా ఆ దొంగతనం చేసావని భార్య భర్తనంటే భర్త ఏం చేసింది? భర్త ఏమంటాడు చెప్పండి? ముందు తిడతాడు. బయలుదేరింది పెద్ద భక్తురాలు, ఏమో భక్తి అని తిడతారు. అవునా కదా? అంటే నువ్వు పవిత్రంగా బ్రతుకుతుంటే నీకు వచ్చిన శ్రమ నీ ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు కాదు. ఇది మొదటి. అంటే నేను ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే, క్రైస్తవులకి కష్టాలు ఎందుకంటే లోకమంతా పవిత్రంగా బ్రతుకుతుంటే సాతానుగాడికి మనము పవిత్రంగా బ్రతకటం ఇష్టం లేక కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు పెట్టి మన సత్యం అనే జీవితాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మొదటిది. రెండవది వినండి దేవుని బిడ్డల, ప్రస్తుత సమాజంలో క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, బోధకులు ఎక్కువైపోతున్నారు. ఎక్కడ పెట్టినా ఆరాధన, స్వార్థ, స్వస్థత సభలు జరుగుతుంది. అంటే దేవుని అనుగ్రహము, దేవుని వాక్యం అనేది ఎక్కువగా వెదజల్లబడుతుంది. ఎక్కడైతే దేవుని వాక్యము ఎక్కువగా వెదజల్లబడుతుందో అక్కడ సాతానుగాడు తప్పనిసరిగా ఉంటాడు. ఎక్కడైతే దేవుని అనుగ్రహం ఉంటుందో, ఎక్కడైతే దేవుని వాక్యం వెదజల్లబడుతుందో, ఎక్కడైతే దేవునికి ఎక్కువ స్తుతి, ఆరాధన జరుగుతుంటుందో, ఎక్కడైతే దేవునికి ప్రార్థన జరుగుతాయో, ఎక్కడైతే దేవుడు మహిమపరచబడతాడో, ఎక్కడైతే దేవునికి గణపరచబడతాడో అక్కడ సాతానుగాడు మనల్ని ఎప్పుడు శోధిస్తూనే ఉంటాడు. ఏదో ఒక విధంగా పాడు చేస్తూనే ఉంటాడు. ఏడిపించటం కానీ, కుటుంబంలో గొడవలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య గొడవలు, సంఘంలో గొడవలు, ఏదో ఒక విధంగా సాతానుగాడు చేస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది రెండో కారణం. మొదటి కారణం ఏంటి? సత్యంగా బ్రతుకుతుంటే మనోళ్ళే మనల్ని, అది సాతాను చేసే క్రియ. ఎక్కడైతే దేవుని అనుగ్రహం ఉంటుందో అక్కడ సాతానుగాడు శక్తి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మూడవది వినండి జాగ్రత్తగా. ఎందుకు మనల్ని దూషిస్తున్నారంటే, ఎందుకు మనల్ని ద్వేషిస్తున్నారంటే మెయిన్ కారణం ఇది. అన్యులతో ఏమన్నావు? నీ దేవుడు నిజమైన దేవుడు కాదు, నువ్వు చేసేది విగ్రహారాధన అని అన్యులతో చెప్పి క్రైస్తవ్యంలోకి మీరు నడిపించాలి. బాగుంది. అది అబద్ధం, ఇది నిజం. అది అసత్యం, ఇది సత్యం. అది అపవిత్రం, ఇది పవిత్రత అని చెప్పిన తర్వాత బైబిల్ పట్టుకొని బోధించే మీరే పవిత్రంగా లేకపోతే మనం తిట్టరా? బైబిల్ పట్టుకొని గుడికి వచ్చే మీరు పవిత్రత లేకపోతే మనం దూషించరా? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవులని సేవకులు దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారంటే వాళ్ళ జీవితం అనేది పవిత్రంగా లేక, బోధించే బోధ ఒకటి, ప్రవర్తించే ప్రవర్తన మరొకటి. ఓ క్రైస్తవులారా, నువ్వు ఏదైతే బోధిస్తున్నావో దానిని మాత్రమే పాటించాలి. నువ్వు ఏదైతే వింటున్నావో దానిని మాత్రమే, నువ్వు ఏదైతే చదువుతున్నావో దానిని మాత్రమే నీ జీవితంలో ఆచరించాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడు అవుతావు, నువ్వు ఒక నిజమైన క్రైస్తవురాలు అవుతావు. అది లేదనుకోండి, మనం దూషిస్తూనే ఉంటారు, ద్వేషిస్తూనే ఉంటారు, చులకనగా మాట్లాడతారు. కాబట్టి మనమన్నా పవిత్రంగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం, సత్యమనే జీవితం జీవిద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.